బెల్లంగూడలోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచరస్ పార్క్లో ఉన్నాము. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా 2025 పేరుతో ఇక్కడ దాండియా వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. జాంటీ హ్యాట్ ఆధ్వర్యంలో ఈ దాండియా వేడుకలు అనేది అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో మంది మహిళలు అలాగే ఈవెన్ జెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి దాండియా ఆడుతున్న దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఎస్పెషల్లీ యూత్ ఈ దాండియా ఫెస్ట్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. సో మనతో పాటు జాంటీ హాట్ వ్యవస్థాపకురాలు దీపికా బాజిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో ఇంత పెద్ద ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది అందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇండోర్ కూడా ఏర్పాటు చేసాము, రెయిన్స్తో ప్రాబ్లం ఏం లేకుండా. సో ఇండోర్ అవుట్డోర్ సెటప్ రెండు ఉన్నాయి. ఈవెన్ సేఫ్టీ కూడా ఉంది. సో మంచి మ్యూజిక్తో దాండియా టీమ్ సెటప్తో ఇచ్చాము. మీరు చూడొచ్చు అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా. మనకు దేవి శరణ్ నవరాత్రులు అనగానే ముందుగా గుర్తొచ్చేది అమ్మవారికి పూజతో పాటుగా ఈ దాండియా అలాగే గర్బా డ్యాన్స్. సో ప్రత్యేకంగా ఈ దేవి నవరాత్రోత్సవాల్లోనే ఈ గర్బా డ్యాన్స్ గర్బా అలాగే దాండియా నృత్యాలు ఎందుకు చేస్తారంటే ఏం చెప్తారు? అమ్మవారికి దాండియా ఆడడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ మేము అమ్మవారిని కూడా ఏర్పాటు చేసాము. మహారతితోనే స్టార్ట్ చేస్తున్నాము డైలీ. అమ్మవారికి డైలీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. 9 days 9 రూపంతో పూజ చేసి అమ్మవారిని హారతితో అన్ని ఘనంగా ఏర్పాటు చేశాము. సో ఈ 10 days పాటు కూడా ఈ ఈవెంట్ జరుగుతూ ఉండాలి. 10 days పాటు జరుగుతాయి. ఇది థర్డ్ ఇయర్ నేను కండక్ట్ చేస్తున్నాను ఈవెంట్. చాలా బాగుంది. సో సెప్టెంబర్ 22న స్టార్ట్ అయ్యాయండి. సెప్టెంబర్ 22కి స్టార్ట్ అయింది. అక్టోబర్ 2 దసరా రోజు వరకు ఉంది ఇక్కడ ఈవెంట్. సో దసరా రోజు కూడా చాలా మంచి ఏర్పాట్లు చేసాము. డోల్, లైవ్ మ్యూజిక్ నైట్ 11:30-12 వరకు నడుస్తుంది. సో ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఎట్లా ఎంజాయ్ చేస్తారు? మాకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది ఇక్కడ అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మీ ఆధ్వర్యంలో ఇలా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు జాంటీ హాట్ వ్యవస్థాపకురాలు దీపికా బాజిరెడ్డి గారు. సో సెప్టెంబర్ 22న ఈ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దాండియా 2025 పేరుతో ఇక్కడ మనకి సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్ 2 వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ కొనసాగనున్నాయి. సో ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి ఎంతో హ్యాపీగా ఈ దాండియా అలాగే గర్బా డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో మంది అమ్మాయిలు దాండియా ఆటని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంతో అందంగా అలంకరించుకొని ఇక్కడికి వచ్చారు. అలాగే దాండియా ఆడుతూ చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాట్లాడదాం. హాయ్. Hi. Where are you from? I'm from Hyderabad. Okay. How are you enjoying this event? It's really amazing. I'm really enjoying great over here. It's my first time, but the experience is so good. Okay. Is this the first time? Yeah. You are from Hyderabad only? Yeah. So, how are you enjoying? You came with whom? Your parents? I came with my mother and my mom's friends. Yeah. అంటే దసరాకి దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా ఇట్లా దాండియా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అసలు దాండియా గురించి తెలుసా? No, I don't have that idea. సో దాండియా ఆడటం తెలుసు. Yeah. యు ఆర్ ఎంజాయింగ్ దిస్ షో? Yeah, I'm enjoying a lot. సో ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇది ఫస్ట్ This is my first year coming here. సో మనం చూడొచ్చు ఎంతో మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఈ దాండియాని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. ఎంతో మంది ఇక్కడికి తరలి వచ్చి దాండియా ఆటను ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. హాయ్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొంపల్లి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. మా ఫ్రెండ్ ఈవెంట్ ఇది. చాలా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? చాలా సూపర్, చాలా కూల్గా ఉంది, స్పేషియస్గా చాలా బాగుందండి. సో ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కొలవడంతో పాటు ఇలా దాండియా ఆడి పాడి నృత్యాలు చేయటం, ఎంజాయ్ చేయటం ఎట్లా అనిపిస్తుంది అండి? చాలా బాగా అనిపిస్తుందండి. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తుంటాము ఈ నవరాత్రుల్లో. ఈ దాండియా గురించి కూడా లేడీస్కి కూడా చాలా ఇష్టం కాబట్టి చాలా. సో దేవి నవరాత్రి ఉత్సవాల కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము. ఈ 10 రోజుల పాటు కూడా ఈ దాండియాని మేము ఎంజాయ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. మాట్లాడదాం. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుంచి వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ సెలబ్రేషన్? చాలా బాగున్నాయి. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అంబియన్స్ సూపర్. సో ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి? లేదు, థర్డ్ సీజన్, థర్డ్ టైం వచ్చాం. సో ఈ 10 days ఇలా దాండియా నృత్యాలతో ఆడి పాడి అమ్మవారిని కొలుచుకోవడం ఎట్లా అనిపిస్తుంది?
చాలా అసలు సూపర్ ఉంది అసలు అయితే మాకైతే. సో మనకు పెద్దవాళ్ళతో పాటు చిన్న పాప కూడా దాండియా ఆడటానికి వచ్చింది 2 కర్రలు పట్టుకొని. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చావు? ఉప్పల్. 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 సో తెలుసా నీకు దాండియా? దాండియా ఆడుతున్నావా? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఫస్ట్ టైం వచ్చావా ఇంతకు ముందు వచ్చావా? ఫస్ట్. ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ సెలబ్రేషన్స్ నీకు? నైస్. నైస్. మంచిగా అనిపిస్తున్నాయా? చూడొచ్చు పెద్దవాళ్ళే కాదు చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి దాండియాని ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ యూత్ ఇక్కడ దాండియా ఆడి పాడి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పాటకు తగ్గట్టుగా వాళ్ళు నృత్యం చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అమ్మవారిని కొలుచుకోవటం ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ 10 రోజుల పాటు కూడా అమ్మవారిని కొలవడంతో పాటు ఈ దాండియా నృత్యాన్ని ఆడి పాడటం కూడా చాలా సంతోషంగా ఉంది అని ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిలు చెప్తూ ఉన్నారు. సంస్కృతులకు నిలయం. ఈ నేపథ్యంలో దసరా వేళ అన్ని రకాల నృత్యాలతో హైదరాబాద్ అంతటా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు అచ్చ తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఆటలు ప్రపంచవ్యాప్తంగా కూడా చాటి చెబుతూ, మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృతి సంప్రదాయాలను హైదరాబాద్ ఆకలింపు చేసుకుంటూ ఉంది. సో ఈ నేపథ్యంలో బతుకమ్మతో పాటుగా ఇటు దాండియా అలాగే గర్భా నృత్యాలతో హైదరాబాద్లో సందడి వాతావరణం నెలకొంది అని చెప్పాలి.
నృత్యం. సో గర్బా అలాగే దాండియా కూడా చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. సో కర్రలతో ఆడేది దాండియా అయితే కేవలం కాళ్ళు చేతులను ఒకే విధంగా కదుపుతూ చేసేదే ఈ గర్బా నృత్యం. సో ఈ 9 రోజుల పాటు కూడా ఈ గర్బా నృత్యం చేస్తూ ఎంతోమంది మహిళలు భక్తి శ్రద్ధలతో కూడా అమ్మవారిని కొలుస్తూ అట్ ది సేమ్ టైం ఈ గర్బా నృత్యం చేస్తూ ఎంతో సందడి చేస్తూ ఉంటారు. సో ప్రజలందరూ కూడా కలిసి ఎంతో సంతోషంగా ఈ నృత్యంలో పాలు పంచుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి గర్బా నృత్యంతో సందడి చేస్తున్న దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. దుర్గాదేవి 9 అవతారాలకు తమ నాట్యం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతారు. గర్బా అనేది ఇది గుజరాతీ సంప్రదాయ నృత్యం. శక్తి దేవతకు అంకితం చేస్తూ దీన్ని చేస్తారు. అది మాత్రమే కాకుండా స్త్రీలు సంతానోత్పత్తిని కీర్తిస్తూ ఈ నృత్యంలో పాల్గొంటారు. సో ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారిని కొలుస్తూ ఎట్ ది సేమ్ టైం ఈ గర్బా నృత్యంతో ఎంతోమంది అమ్మాయిలు చాలా సందడిగా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పురస్కరించుకొని ప్రజలంతా కూడా ఈ గర్బా నృత్యం చేయటం అనేది ప్రారంభించారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది యూత్ ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు గర్బా డాన్స్ చేస్తూ. సో ఈ నృత్య రూపం అనేది ఇప్పటిది కాదు, పురాతన కాలం నుంచి కూడా ఆచరిస్తూ ఉంటారు. ఏ వయసు వారైనా సరే ఇందులో ఉత్సాహంగా పాల్గొని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో పాటకు తగ్గట్టుగా కాలు కదుపుతూ సందడి చేస్తూ ఉన్న దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. సో శక్తి దేవత ఆశీర్వాదాలు పొందేందుకు ఇది ఒక మార్గం. ఈ నృత్యం ప్రత్యేకంగా నవరాత్రుల సమయంలోనే ఆడతారు. అది కేవలం నవరాత్రుల సమయంలోనే ఎందుకు చేస్తారు అంటే దుర్గాదేవి ఆశీర్వాదాలు పొందటం కోసం ఇది ఒక ఉత్తమమైన మార్గం. చెడుపై మంచి కోసం దుర్గాదేవి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ ఈ నృత్యం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మస్తీ 2025 పేరుతో ఇక్కడ దాండియా అలాగే గర్బా డాన్స్ ఈవెంట్ని ఎంతో ఘనంగా జరుగుతుందని చెప్పాలి. ఎంతోమంది యూత్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉన్నారని చెప్పాలి. సో ఈ 9 రోజుల పాటు కూడా మనకి అక్టోబర్ 2 వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ కొనసాగనున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో కేవలం హైదరాబాద్ నుంచే కాదు వివిధ జిల్లాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి గర్బా అలాగే దాండియా నృత్యాలతో ఇక్కడ ఆడి పాడుతూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. సో దుర్గాదేవి మహిషాసురుడి మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీకగా ఇది చేస్తూ ఉంటారు. సో దాండియాలో ఉపయోగించే ఈ కర్రలు మనకు దుర్గాదేవి ఖడ్గంగా భావిస్తూ ఉంటారు. సో చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఇది పరిగణిస్తూ ఈ దాండియా నృత్యాన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? I'm from West Godavari, Andhra. ఆంధ్ర నుంచి వచ్చారా? పర్టికులర్గా ఈ దాండియా ఈవెంట్ కోసమే వచ్చారా? I work here. సో
ఎలా ఎంజాయ్ చేస్తున్నారు We do it every year. ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం It's my third Navratri event. ఎలా ఉంది ఇక్కడ ఈవెంట్ ఎలా ఉంది ఇక్కడ ఈవెంట్ It's very good. సో చూడొచ్చు ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి దాండియాని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. సో ఎలా ఉంది ఇక్కడ ఈవెంట్, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఇట్స్ క్రేజీ గుడ్. సో ప్రత్యేకంగా ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇట్లా దాండియా ఆడడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇదే నా ఫస్ట్ టైం, సో ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది అమ్మాయిలు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడికి వచ్చి దాండియా అలాగే గర్భా నృత్యంలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కేవలం హైదరాబాద్ నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి అలాగే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ దాండియా అలాగే గర్భా డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ అమ్మవారికి ఒకవైపు కొలుస్తూ ఇంకోవైపు ఈ నృత్యాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో దేవి శరణ్ నవరాత్రులు వచ్చాయంటే చాలు హైదరాబాద్ నగరం మొత్తం కూడా దాండియా అలాగే గర్భా నృత్యాలతో చాలా సందడిగా మారిపోతూ ఉంటుంది. సో ఈ 10 రోజుల పాటు కూడా హైదరాబాద్ వాసులు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నానక్రమ్ గూడలోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచరస్ పార్క్లో దాండియా మస్తీ 2025 పేరుతో ఈ వేడుకలను అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది అక్టోబర్ 2 వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ దాండియా అలాగే గర్భా డాన్స్ని ఎంతో మంది కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.